జై శ్రీరామ్ వివాదంపై మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. జై శ్రీరామ్ అంటే పథకాలు వస్తాయా అనే తన మాటలు వక్రీకరించారన్నారు. వరంగల్ రైతు మేళాలో పాల్గొన్నటువంటి మంత్రి కొండా సురేఖ ఇవాళ ఈ అంశంపై వివరణ ఇస్తూనే బీజేపీ నేతలకి సూటి ప్రశ్నలు సంధించారు. నిన్నగాక మొన్న నేనేమీ మాట్లాడలేదు. జై శ్రీరామ్ అంటే పైసలు పడతాయా అని అంటే దాన్ని పెద్దగా నేను మాట్లాడిందంతా కూడా ప్లే చేయకుండా ఒక రెండు వర్డ్స్ ప్లే చేసేసి మిగతాదంతా కూడా నేను రాముణ్ణి తిట్టాననేటువంటి మాట వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అయ్యా బాబు, మేమందరం కూడా హిందువులమే. రాముణ్ణి మీరెవ్వరూ కనుక్కోలేదు. పూర్వకాలం నుంచి కూడా రామాయణం అందరికీ తెలుసు. రాముణ్ణి అందరూ పూజిస్తారు. మేము కూడా హిందువులమే. మేము లోపల నుంచి ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు దేవుడి బొట్టు పెట్టుకొని దేవుడికి పూజ చేసుకొని బయటకు వస్తాము. మరి హిందువులమని బోర్డు తల మీద రాసుకోరు ఎవరు కూడా. మరి మీరేమైనా బోర్డులు మెడకేసుకొని తిరుగుతున్నారో నాకైతే తెలియదు, కానీ మేము కూడా హిందువులమే. మా దగ్గర భద్రాచలం ఉన్నది. భద్రాచలానికి మా ముఖ్యమంత్రి గారు 380 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ఇచ్చారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మేము భద్రాచలం కళ్యాణం చేస్తూ ఉన్నాము. మరి మీరు నిజంగా రామభక్తులైతే ఆ భద్రాచలానికి మా ముఖ్యమంత్రి గారు 380 కోట్లు ఇచ్చారు కదా, దానికి ఒక 2 అంతలు అంటే 700 కోట్లు 760 కోట్లు శాంక్షన్ చేయండి. అప్పుడు మీకు రాముడి మీద ఉన్న భక్తి ఏంటో తెలుస్తుంది. ఈ రోజు వరకు ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా రామ కళ్యాణానికి భద్రాచలం రాలేదు. ఆ విషయాన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు ఏదో విమర్శలు చేసి మేము రాముణ్ణి తిడుతున్నాము, మరి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడడం చాలా తప్పు. ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను మాట్లాడానని ఇంకా దాన్ని ప్రచారం చేస్తూ దాన్ని మీరు తప్పుడు ప్రచారం చేయడం అనేది చాలా తప్పు. నేను అన్న మాట వేరు, మీరు ప్రచారం చేసింది వేరు. కొండా సురేఖ ఇవాల్టి వివరణ సరే, అసలు 2 రోజుల కిందట ఆమె శ్రీరాముడిపై ఏమన్నారో ఒకసారి చూద్దామా? బీజేపీ వాళ్ళు వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడుతున్నాయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. ఇవి మొన్నటి వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలు వివాదం రేపడంతో దుమారం రేగాయి. మొత్తం మీద అన్ని పార్టీల నుంచి కూడా చాలా మంది కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె మొన్న చేసిన వ్యాఖ్యలకి వివరణ ఇచ్చుకున్నారు.